ఈనాటి దివ్య బలి పూజను సమర్పించే వారి ఉద్దేశములు. అనారోగ్యంతో బాధపడుతున్న పౌలనకి మంచి ఆయురారోగ్యాలను దయచేసి త్వరలో కోలుకునే కృపను దేవుడు ప్రసాదింపచేయాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని జంగ భాగ్యమ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించే దివ్య బలి పూజ. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పవిత్రాను గడిచిన కాలమంతా దేవుడు దీవించినందులకు కృతజ్ఞతగా మరియు రాబో కాలమంతా దేవుని జ్ఞానంతో నడిపించాలని మరియు మంచి ఆయురారోగ్యాలను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని చార్లెస్ రెడ్డి మరియు సునీత వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఏరువ దిలీప్ రెడ్డి రీనాలను దేవుడు దీవించి మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బాసాని వికాస్ రెడ్డి 10వ తరగతి పరీక్షలు మంచిగా రాయాలని, నివాస్ రెడ్డి మోక్షాలకు మంచి చదువులు మంచి జ్ఞానం దయచేయమని మరియు బాసాని విమల వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. ఈ రోజు 17వ మరణ వర్ధంతిని జరుపుకుంటున్న కొత్తపల్లి చిన్నయ్య మాస్టర్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించు దివ్య బలి పూజ. చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు నిఖిల్ తేజకి వీసా త్వరలో రావాలని మరియు దైవ జ్ఞానంను బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించు వారు మంజుల మరియు వారి కుటుంబ సభ్యులు. అనారోగ్యంతో బాధపడుతున్న ఏరవ శౌరెడ్డికి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని మరియు కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించు వారు ఏరువ జోసెఫ్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో పాపశాపాలు తొలగిపోవాలని మరియు మౌనిక జోసెఫ్ వంశీలకు మంచి ఉద్యోగాన్ని దేవుడు ప్రసాదింపచేయమని, అన్షిక మేరీకి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని మరియు కుటుంబంలో ఉన్న వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు పి సురేష్ జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మోనాలను దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మల్లవరపు జోసెఫ్ రాణి సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషులను దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సోలే జేవియర్ రాజు రాజీ సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు మరియు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా మరియు డివైన్ వాయిస్ ఐసీ మినిస్ట్రీ అభివృద్ధి కోసం మరియు ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న పరిచర్యలో దేవుడు తోడ్పడి ఉండాలని, మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయాలని మరియు టీం మెంబర్స్ అందరిని దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అవేకాన్ ప్రే గ్రూప్ సభ్యులను డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులను దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్ మేఘన్లకు బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని విశ్వాసంలో బలపరచమని మరియు అన్ని రకాల శోధల నుండి విడుదలను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మేరీ అంతోని మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యము శాంతి సమాధానాలు దయచేయమని సాత్విక్ యాత్విక్లను జ్ఞాన వరాలతో దీవించమని మంచి చదువులు ప్రసాదింపచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని కొత్తపల్లి ప్రసాద్ శాంత సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బాలాకి త్రాగుడు నుండి విడుదలను దయచేయమని, అన్ని బంధకాల నుండి విడుదలను దయచేయమని, నీలిమాకి మరి గర్భంలో ఉన్న బిడ్డను దీవించమని, మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆయురారోగ్యాలను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సునీల్ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రెజినా రాణి వసంతరావుకి మంచి ఆయురారోగ్యం దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించమని, యోహానుకు మంచి ఆయురారోగ్యాన్ని దయచేయమని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు చక్రవర్తికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు కుటుంబంలో ఉన్న వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. మరణించిన బందరాయప్ప ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, బంద సుందరమ్మకి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని మరియు వారి బిడ్డలు మనవళ్లను మనవరాలను దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని బంద సుందరమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ.
స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా, స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా, సుస్వాగతం స్తుతి పాత్రుడా, ఘన స్వాగతం మహిమ స్వరూపుడా, సుస్వాగతం స్తుతి పాత్రుడా, ఘన స్వాగతం మహిమ స్వరూపుడా. పాల్గొనరారండి సంతసంబుతో ఈ బలిలో, పాల్గొనరారండి సంతసంబుతో ఈ బలిలో, సంతసంబుతో ఈ బలిలో. స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా, స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా. అనుగ్రహ పరిపూర్ణురాలైన మరియ మాత, నీకు శుభము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడిను. లూకా శుభవార్త 1వ అధ్యాయము 28వ వచనము మరియు 42వ వచనము. పితా పుత్ర పవిత్రాత్మనామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ లూర్దు మాత పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు యావత్ ప్రపంచము లూర్దు మాత మహోత్సవాన్ని ఘనంగా కొనియాడుతూ ఉంది. ప్రియ సహోదరులారా, 1858వ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలోనే లూర్దు నగరంలో మరియ తల్లి బెర్నదత్త అనే బాలికకు పలుమార్లు దర్శనమిచ్చినట్లుగా, ఆ దర్శనంలో ఆమె యొక్క పేరును నిష్కళంకోద్భవి మాతగా చెప్పినట్లుగా ఆ పునీత బెర్నదత్త ప్రకటించింది. ప్రార్థన ప్రాయశ్చిత్తం గురించి ఆమెతో మాట్లాడినట్లుగా, ఎల్లప్పుడూ జపమాల ప్రార్థన ద్వారా, పశ్చాత్తాప క్రియల ద్వారా, హృదయ పరివర్తన ద్వారా ప్రభువును చేరుకుంటారని, ప్రభు యొక్క దీవెనను పొందుకుంటారు అని పునీత బెర్నదత్తమ్మ గారి ద్వారా మరియ తల్లి తెలియచేసినట్లుగా చరిత్ర తెలియచేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నిష్కళంకోద్భవి మాత పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. ఈరోజు నిష్కళంక మాత పండుగను కొనియాడుతున్నటువంటి సందర్భంలో యావత్ ప్రపంచము లూర్దు మాత పండుగని ఎందుకు కొనియాడుతూ ఉంది అనంటే, ప్రియ సహోదరులారా, మరియ తల్లి లూర్దు నగరంలో వెలిసింది కాబట్టి ఆ మరియ తల్లిని ఆయా ప్రాంతం పేరుతో లేదా లూర్దు నగరంతో సంబోధిస్తూ లూర్దు మాత అని ఘనంగా కొనియాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు లూర్దు నగరంలోనే కాదు, అనేక ప్రదేశాలలో ఈ పండుగను ఘనంగా కొనియాడుతున్నారు. అనేక దేశాలలో ఈ పండుగను ఘనంగా కొనియాడుతున్నారు. మరియ తల్లి యొక్క పుణ్యక్షేత్రాలలో ఈ పండుగను ఘనంగా కొనియాడుతున్నారు. ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, జాతి మత కుల భేదాలు లేకుండా ఎంతోమంది ఈ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి మరియ తల్లి యొక్క పాదాలను దర్శించి వారి యొక్క ప్రత్యేకమైనటువంటి తలంపుల కొరకు ప్రార్థించగా అవి నెరవేరటంతో అనేక మంది మరియ తల్లి దగ్గరకు ఆకర్షితులవుతూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా,
ఎందుకు మరియ తల్లి దగ్గరికి వెళ్ళగానే మనకు అనేకమైనటువంటి కార్యాలు, గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, స్వస్థతలు ఎందుకు జరుగుతున్నాయంటే మరియ తల్లి నిత్య సహాయమాత, మనందరి కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన అనే సహాయము ద్వారా మన కొరకు ప్రార్థించే తల్లి, ఆరోగ్యమాత, మనందరి ఆరోగ్యం కోసం ప్రార్థించే తల్లి అని, సమాధాన రాజ్ఞి, మన కుటుంబంలో శాంతి సమాధానం కోసం ప్రార్థించే తల్లిగాను, కుటుంబాల రాజ్ఞి, ప్రతి కుటుంబము గొప్పగా దీవించబడాలని కోరుకునే తల్లి కాబట్టి ఆ తల్లికి అనేక విధాలుగా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు లూర్దు మాత పండుగ సందర్భముగా ఆ మరియ తల్లి మేమందరినీ కూడా హేరాళముగా దీవించాలని, మీ అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని, మీ అందరి ఉద్దేశాలన్నీ కూడా ఆ ప్రభు పాదాల చెంత ఉంచి ప్రత్యేకముగా వాటిని నెరవేరేంత వరకు కూడా తల్లి మీకోసం ప్రార్థించాలని ఈరోజు ప్రత్యేకంగా మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, ప్రతి కుటుంబాన్ని దీవించమని, అలాగే ఫోన్ల ద్వారా ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థించమని కోరిన ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ఈరోజు ప్రత్యేకంగా మరి ఈ పూజను సమర్పిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, దివ్య పూజా బలులు యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువి యందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువి యందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. మహిమా స్తుతి స్తోత్రము. మేము పొగడేదం, మేము స్తుతించేదం. మహిమా స్తుతి
స్తోత్రము. భువి అందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. స్తుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక, సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల మా మీద దయ చూపవా. పితదేవ స్తుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. పితదేవ స్తుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువి అందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. ప్రకాశీనుడా పరిశుద్ధ శ్రీ యేసువా, మా కనులు తెరచి రక్షించుమా, మమ్మెప్పుడు దీవించుమా. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువి అందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా, మీరొక్కరే మా ఏలిన వారు, మీరే మహోన్నతులు. అర్పింతుము ఈ స్తుతి గానము, మహిమా స్తుతి స్తోత్రము. అర్పింతుము ఈ స్తుతి గానము, మహిమా స్తుతి స్తోత్రము. ప్రార్థించుదము. దయామయుడవైనవో సర్వేశ్వర, మా బలహీనపు గడియలలో నీ నిత్య సహాయమును అందించుమని ప్రార్థించుచున్నాము. నిష్కలంక మరియ మాతను స్మరించుకొనుచున్న మేము ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థనా సహాయముతో మా దోషములను బలహీనతలను అధిగమింపగలుగుదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
మొదటి పట్టణము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనముల వరకు. యెరూషలేమును ప్రేమించు వారెల్లరూ ఆ నగరమును చూచి సంతసింపుడు, ఆ పట్టణముతో పాటు ఆనందింపుడు. పూర్వము ఆ పురమును చూచి దుఃఖించిన వారు ఇప్పుడు దానితో పాటు సంతోషింపుడు. మీరు యెరూషలేమును తల్లి నుండి పాలు త్రాగుదురు, మీకు ఓదార్పు నొసగు ఆమె పాలిండ్ల నుండి స్తన్యము గ్రోలి సంతృప్తి చెందుదురు. పుష్కలమైన ఆమె పాలు త్రాగి ఆనందింతురు. ప్రభువిట్లు అనుచున్నాడు, నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును నదివలె పారింతును, జాతుల సంపదలను పొంగిపొరలు కాలువ వలె ఆ నగరము మీదికి పారింతును. యెరూషలేము అను తల్లి మీకు చంటి బిడ్డలకు వలె పాలిచ్చును, మిమ్ము తన చేతులలోనికి ఎత్తుకొనును, తన ఒడిలో కూర్చుండబెట్టుకొని లాలించును. తల్లి బిడ్డలను ఓదార్చునట్లే నేను మిమ్ము ఓదార్తును. యెరూషలేమున మీరు ఆదరింపబడుదురు. ఈ కార్యము జరిగినప్పుడు మీరు సంతోషించి పచ్చి గడ్డి వలె కలకల్లాడుదురు. ప్రభుడనైన నేను నా సేవకులను ఆదుకొందును, నా విరోధులకు మాత్రము నా ఆగ్రహమును ప్రదర్శింతును. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రాణ యేసువా, నన్ను నడిపించు నా ప్రాణ యేసువా. జుంటి తేనె తీపి కన్నా, గున్న మామిడి పండు కన్నా, పాలు పెరుగు వెన్న కన్నా మధురమి నీ వాకు. జుంటి తేనె తీపి కన్నా, గున్న మామిడి పండు కన్నా, పాలు పెరుగు వెన్న కన్నా మధురమి నీ వాకు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. యోహాను శుభవార్త 2వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 11వ వచనం వరకు. 3వ దినమున గలిలయలోని కానాపల్లిలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచ్చట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకను రాలేదు అని యేసు పలికెను. తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలుండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వానిని అంచెల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్దకు కొంచెము ముంచుకుని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకుని పోయిరి. విందు నడిపిడి పెద్ద ద్రాక్షరసముగా మారిన ఆ నీటిని రుచి చూసెను. అది ఎక్కడి నుండి వచ్చునో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రమే అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షరసమును ఇచ్చును. అందరూ మత్తుగా తాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షరసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోనే కానా అను పల్లెలో తన మొదటి సూచిక క్రియను ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, మనందరికీ ఈరోజు ఎంతో సంతోషకరమైనటువంటి శుభదినం. యావత్ ప్రపంచము కూడా ఆనందించే గొప్ప శుభదినం. కారణం ఏమిటంటే మనందరి తల్లి, మనందరి రక్షణకు కారకురాలైనటువంటి తల్లి, అమలోద్భవి మాత, నిష్కలంక అయినటువంటి లూర్దు మాత పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ తెలుసు, మరియ తల్లి ఫ్రాన్స్ దేశంలోనే లూర్దు నగరంలో 1858వ సంవత్సరంలో పునీత బెర్నదెత్త గారికి దర్శనమిచ్చి నా పేరు నిష్కలంక మాత అని తెలియచేసినట్లు మీరందరూ కూడా జపమాల ప్రార్థన చేయాలి. పాపము నుండి, శాపము నుండి, రకరకాల వ్యాధుల నుండి మీరు విడుదల పొందుకోవాలంటే హృదయ పరివర్తన చెందాలి. జపమాల ప్రార్థన ద్వారా మీరు దేవుని కృపను పొందుకుంటారు అని దర్శనమిచ్చి మరియ తల్లి తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ఫిబ్రవరి మాసము 11వ తారీఖు నుండి
16వ తారీఖు వరకు మరియ తల్లి బెర్నదత్తకు 18 సార్లు దర్శనమిచ్చినట్లుగా మనం చరిత్రలో చూస్తూ ఉన్నాం. ప్రతి దర్శనములోనూ మానవాళి రక్షణార్థమై పాపము నుండి విడుదల పొందుకోవాలి, హృదయ పరివర్తన చెందాలి, దేవునికి దగ్గర కావాలి అని మరియ తల్లి జపమాలను ఒక కానుకగా ఇచ్చి ఈ జపమాలను జపించండి అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంత గొప్ప పండుగను ఈరోజు యావత్ ప్రపంచం ఘనంగా కొనియాడుతోంది. అనేక పుణ్యస్థలాలలో, అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలలో మరియ తల్లి పండుగలు ఘనంగా వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ పండుగకు కేవలం క్రైస్తవులు మాత్రమే కాదు, క్రైస్తవేతరులు కూడా అధిక సంఖ్యలో పాలు పంచుకుని అమ్మ యొక్క దీవెనలను ఆశీస్సులను పొందుకుని సకల వ్యాధుల నుండి బాధల నుండి వారు విడుదల పొందుకున్నట్లుగా చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు ఆ తల్లి యొక్క ప్రార్థనలు మనందరికీ ఉండాలి అని, మన బిడ్డలకు దొరకాలి అని, మన కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలి అని ఈరోజు ప్రత్యేకంగా తల్లి ద్వారా ప్రార్థన చేద్దాం. ఈనాటి సువిశేష పఠనాన్ని మనం ధ్యానం చేసినట్లయితే మరొకసారి తల్లి దర్శనమిస్తుంది. ఎక్కడ దర్శనమిస్తుంది అంటే కానాపల్లిలో జరిగినటువంటి పెండ్లి విందులో మరియ తల్లి దర్శనమిచ్చింది. ప్రియ సహోదరులారా, చరిత్ర ఈ విధంగా తెలియచేస్తుంది. కానాపల్లిలో ఆ రోజు జరిగినటువంటి ఆ గొప్ప వివాహము అన్ని వివాహాల కంటే ఉన్నతంగాను, ఘనంగాను, వైభవంగాను, దేవుని యొక్క సంపూర్ణ దీవెనలతో ఆశీర్వదించబడింది, ఘనంగా జరిపించబడింది అని చరిత్రలో అనేక విధాలుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏమిటంటే కానాపల్లిలో జరిగినటువంటి ఆ పెండ్లి వివాహానికి ముందు ఎన్నో వివాహాలు జరిగాయి, తర్వాత కూడా ఎన్నో వివాహాలు జరిగాయి. కానీ ఈ వివాహమే ఎందుకు అంత వైభవంగా జరిగింది అంటే ఈ వివాహములో ముఖ్య అతిథిగా మరియ తల్లిని వారు ఆహ్వానించారు. మరియ తల్లితో పాటు యేసుప్రభు అక్కడ ఉన్నట్లుగా, యేసుప్రభుతో పాటు 12 మంది అపోస్తులు అక్కడ ఉన్నట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, మరియ తల్లిని ఆ వివాహానికి ముఖ్య అతిథిగా పిలవటముతో మరియ తల్లి ఆ వివాహం అయిపోయేంత వరకు బాధ్యతలు స్వీకరించింది. మామూలుగా అతిథిగా పిలువబడినటువంటి వారు ఆ వివాహాన్ని చూసుకుని తిరిగి వాళ్ళ గమ్యస్థానానికి చేర్చుకుంటారు. కానీ అమ్మ, అందరి అమ్మ, ప్రతి కొరతను తొలగించే అమ్మ, అందరూ పెళ్లిలో బిజీగా ఉంటే ఆ పెళ్లి ఘనంగా వైభవంగా జరగాలి అని అమ్మ మాత్రం అక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లలో నిమగ్నమై ఉంది. ఈ కొరత రాకూడదు అని తల్లి ఎప్పుడు కూడా గమనించుకుంటూ ఉంది. ప్రియ సహోదరులారా, ఆ పెళ్ళి గొప్పగా వైభవంగా జరిగింది. కారణం ఏమిటంటే అక్కడ ద్రాక్షరసం తక్కువ పడగానే ద్రాక్షరసాన్ని, నీటిని సైతము ద్రాక్షరసముగా మార్చగలిగిన అత్యున్నతమైనటువంటి శక్తి కలిగినటువంటి తన కుమారుడి దగ్గరికి వెళ్ళింది, కానీ పెండ్లి నడిపే పెద్ద దగ్గరకు వెళ్ళలేదు. అయ్యా, ద్రాక్షరసం అయిపోతుంది, మరికొద్ది నిమిషాలలో అంతా పూర్తయిపోతుంది, ఈ వివాహం అవమాన పాలైపోతుంది అయ్యా, ఒకసారి నీవు ఆలోచించు అని చెప్పగానే తల్లి మాటను కాదనలేక ప్రభు అక్కడ ఆ కానాపల్లి విందులో మొట్టమొదటి అద్భుతాన్ని చేసి అక్కడ ఆ కుటుంబాన్ని లేదా వివాహాన్ని ఆశీర్వదించినట్లుగా బైబిల్ గ్రంథం మనందరికీ తెలియచేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు తన మొట్టమొదటి అద్భుతాన్ని, సూచిక క్రియను ఆ పెండ్లి విందులో ఎందుకు చేశాడు అంటే కుటుంబము ఇది దేవుని ఏర్పాటు, దేవుడు జతపరిచిన ఈ జంటను మానవ మాత్రుడు వేరుపరపరాదు. కాబట్టి ఇదిగో ద్రాక్షారసం అనేది ఒక కొరతగా ఉండకూడదు, ఒక లోటుగా ఉండకూడదు, అది వారికి ఒక లోపంగా ఉండకూడదు, ఆ వివాహము ఘనంగానే కొనసాగించాలి అని యేసు ప్రభు ఆ వివాహములో గొప్ప అద్భుత కార్యాన్ని చేశాడు. ఈ విధముగా నాకు కుటుంబం అంటే చాలా ఇష్టం, కుటుంబాలు దీవించబడాలి, కుటుంబంలో ఉన్న వారందరూ కూడా శాంతి సమాధానంతో సంతోషంగా జీవించాలి అన్నది యేసుప్రభు యొక్క సిద్ధాంతం.
కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో మరియ తల్లి అక్కడ ఉంది కాబట్టి, మరియ తల్లి జోక్యం చేసుకుంది కాబట్టి, మరియ తల్లి కొరతను గమనించగలిగింది కాబట్టి, మరియ తల్లి బాధ్యత స్వీకరించింది కాబట్టి అక్కడ వివాహము అవమాన పాలు కాకుండా ఆ వివాహాన్ని తల్లి దగ్గరుండి జరిపించి ఘనంగా ఆ వివాహాన్ని జరిపించింది. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం మరియ తల్లిని అనేక పేర్లతో పిలుస్తూ ఉంటాం. ఫ్రాన్స్ దేశంలో లూర్దు నగరంలో వెలిసింది కాబట్టి లూర్దు మాతగా, గుణదలలో వెలిసింది కాబట్టి గుణదల మాతగా, వెళాంగినిలో వెలిసింది కాబట్టి వెళాంగిని మాతగా, ఈ విధంగా రకరకాల పేర్లతో మనం ఆ తల్లిని గౌరవిస్తూ ఉన్నాం. అలాగే ఇంకా అనేకమైనటువంటి బిరుదులు మరియ తల్లికి ఉన్నాయి. నిత్య సహాయ మాతని, ఎల్లప్పుడూ ప్రార్థన ద్వారా మనకు సహాయం చేసే తల్లి అని, ఆరోగ్యమాత అని, మనందరి ఆరోగ్యం కాపాడుటకై ప్రార్థన చేసే తల్లి అని, అలాగే నిష్కలంక మాత, పవిత్రమైనటువంటి మాతృమూర్తి, దేవుని తల్లి అని అనేక విధాలుగా మనం సంబోధిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. అంత గొప్ప తల్లి పండుగని రోజు యావత్ ప్రపంచం ఘనంగా కొనియాడుతుంది. కాబట్టి మనము కూడా ఈరోజు ఈ పండుగను ఘనంగా కొనియాడుతూ ఆ తల్లిని గౌరవించుకుంటూ ఆ తల్లికి కృతజ్ఞతా భావంతో మన యొక్క విశ్వాసాన్ని వ్యక్తం చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు అనేక పుణ్యస్థలాలకు, పుణ్యక్షేత్రాలకు మరియ తల్లి పేరిట వెళుతూ ఉన్నారు. వారందరి జీవితంలో ఆ మరియ తల్లి ప్రార్థనా సహాయం ద్వారా గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు జరగాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరులారా, ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడు అయిన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఈరోజు మీ తల్లి యొక్క పండుగ శుభ సందర్భాన, ఆ నిష్కలంక మాత యొక్క పండుగ శుభ సందర్భాన ఈ పండుగల్లో పాలు పంచుకుంటూ, ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించని ప్రభువా. ఈరోజు ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా, ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకున్న ఈ బిడ్డలందరినీ దీవించండి, ఈ కుటుంబాలను దీవించండి. ఆ కుటుంబంలో ఉన్న కొరతలు, బాధలు, సమస్యలను తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఓ ప్రభువా, ఈ యొక్క దివ్య పూజా బలిలో ప్రత్యేకమైన ఉద్దేశాలతో ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ కూడా దీవించమని, వారి ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. అమ్మ తల్లి మరియా, మా అందరి కొరకు ప్రార్థించమని, మా అందరిలో, మా అందరి కుటుంబాలలో, మా అందరి జీవితాల్లో ఉన్నటువంటి బాధలు, సమస్యలు, వ్యాధులు అన్నిటిని కూడా తొలగించమని ఈరోజు ప్రత్యేకంగా మీ యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకుంటున్నాం తల్లి. ఏ విధంగానైతే కానాపల్లిలో మరి వివాహము అవమాన పాలు కాకూడదు అని ద్రాక్షరసము తక్కువ పడినప్పుడు కొరతను ఏ విధంగా తీర్చారో, మా యొక్క జీవితంలో ఉన్న కొరతలను, బాధలను, సమస్యలన్నిటిని కూడా తొలగించి అమ్మా మా అందరి కోసం ప్రార్థించమని మేము వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభువా, ఇదిగో మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ కూడా దీవించమని, విదేశాల్లో ఉన్న బిడ్డలను దీవించమని, అనారోగ్యంతో, బాధలతో, సమస్యలతో కొట్టిమిట్టాడుతున్న బిడ్డలను దీవించమని, ఆసుపత్రిలో ఉన్నటువంటి బిడ్డలను తాకి స్వస్థపరచమని, అనేక ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలను దీవించమని, మెసేజెస్ పంపిస్తున్న బిడ్డలను దీవించమని, అలాగే ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించి కాచి కాపాడమని ఈ మనలన్నింటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నీ చరణాల సేవకై అంకితమయ్యా, అంకితం ప్రభు నా జీవితం. నీ చరణాల సేవకై అంకితమయ్యా, నీ సేవకై నీ సమర్పణ అంగీకరించుము నాదు రక్షకా. నీ సేవకై ఈ సమర్పణ అంగీకరించుము నాదు రక్షకా. అంకితం ప్రభు నా జీవితం.
ఫలింపచేసావు ప్రభువా. మోడు బారిన నా జీవితం చిగురింపచేసావు దేవా. నిష్ఫలమైన నా జీవితం ఫలింపచేసావు ప్రభువా. నీ కృపలో బహుగా ఫలించుటకు, ఫలింపని వారికి ప్రకటించుటకు, నీ కృపలో బహుగా ఫలించుటకు, ఫలింపని వారికి ప్రకటించుటకు అంగీకరించుము ఈ సమర్పణ. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకై అంకితమయ్యా. నీ చరణాల సేవకై అంకితమయ్యా. నీ చరణాల సేవకై అంకితమయ్యా. సహోదరి సహోదరులను నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమున కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమున కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, భక్తితో మేమర్పించు ఈ కానుకలను స్వీకరింపుము. ఈ బలి పూజలో నీ కుమారుడు కనపరిచిన అవధులు లేని ప్రేమను కృతజ్ఞతతో కొనియాడుచున్నాము. పరిశుద్ధ మరియమాత ఆదర్శమును గైకొని మేము కూడా నీ ప్రేమలోను సోదర ప్రేమలోను చిత్తశుద్ధితో జీవింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా ఓసానా, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతం నా ఓసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. దేవుడే సాక్షాత్తు బలిపీఠము దగ్గరకు వేయించేస్తున్నటువంటి సమయము. ఇక్కున్నటువంటి అప్పము, ద్రాక్షరసము ఆయన సొంత శరీరాలుగా మార్చబోతున్న పవిత్రమైన సమయం. ఈ సమయంలో దేనికోసం ప్రార్థించాలనుకున్నారో, ఏ కష్టాలు తొలగిపోవాలని, ఏ బంధకాల నుండి విడుదల కావాలి అని, ఏ ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్నారో విశ్వాసంతో ప్రార్థించండి. అతి త్వరలోనే దేవుడు మీ ఇంటిలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అన్ని సమస్యలను తొలగించబోతున్నాడు. రెండు చేతులు జోడించి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం.
ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయువు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి త్రూచి శిష్యులకిచ్చుచు ఇట్లనే మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. విధమునని భోజనానంతరము పాత్రము నందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనే మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు రక్తమందు పాలువారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురులను, జోసెఫ్ రాచారో పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా,
ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని, ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను, ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ ఆశీర్వదించమని, ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకున్న ప్రతి బిడ్డలను దీవించమని, విదేశాలలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆదురుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందులేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మాయందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్నికిలోండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి పాపములను తొలగించడానికి లోకానికి వచ్చిన రక్షకుడు. ఆయన విధిలో పాలు పంచుకుని మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములో మనందరి నిత్య జీవము, శాంతి, సమాధానం, ఆరోగ్యము దయచేయునుగాక. ఆమేన్. నీవుంటే
ఓ కన్య అయిన మరియమాత, వేణోళ్ళు నీ స్తుతులను పాడుచున్నారు. ఏలైనా సర్వశక్తిమంతుడు నీ ఎడల గొప్ప కార్యములు చేసెను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారపు శక్తితో నీ శ్రీ సభ బలపడి భక్తితో సువిశేష మార్గములో నడుచునుగాక. ఈ రీతిగా ఇప్పటికే కన్య అయిన మరియమాత ఆనందించుచున్న శాశ్వత మహిమలో నీ శ్రీ సభ కూడా పాలు పొందునుగాక. నీ సమక్షములో నిత్యము శాంతిని అనుభవించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి మీ అందరికీ లూర్దు మాత పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ఆ గొప్ప తల్లి మనందరి కుటుంబాలను దీవించి, మన బిడ్డలందరినీ కూడా దీవించి, మనందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేరేంత వరకు ఆ తల్లి ప్రార్థన దీవెనలు మనకెల్లప్పుడూ కూడా తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.